సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. గత 20 రోజులుగా విష జ్వరాలు సోకి ప్రైవేటు ఆసుపత్రిలో చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చులు చేసినా జ్వరాలు తగ్గకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మురుగు కాలువలు సరిగ్గా లేకపోవడం, వీధుల వెంట వర్షం నీరు నిల్వ ఉండటంతో దోమలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్ని రోజులుగా ఇంత జరుగుతున్నా కనీసం మండల అధికారులు అటువైపు వెళ్లి చూసిన పరిస్థితులు లేవు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా గ్రామస్తులు సోషల్ మీడియా ద్వారా ఆందోళన నిర్వహిస్తుండటంతో జిల్లా వైద్య అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి గత 2 రోజులుగా గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందించారు. వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో గ్రామంలో 10 మందికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. స్పందించిన వైద్య అధికారి ప్రభుత్వ పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు నిర్వహించారు. మరికొంతమందికి పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించి జిల్లా అధికారులకు పంపినట్లు వైద్య అధికారి తెలిపారు. అంటే వాళ్ళకి సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. గత 20 రోజులుగా విష జ్వరాలు సోకి ప్రైవేట్ ఆసుపత్రిలో చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చులు చేసినా జ్వరాలు తగ్గకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మురుగు కాలువలు సరిగా లేకపోవడం, వీధుల వెంట వర్షం నీరు నిల్వ ఉండటంతో దోమలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్ని రోజులుగా ఇంత జరుగుతున్నా కనీసం మండల అధికారులు అటువైపు వెళ్లి చూసిన పరిస్థితులు లేవు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా గ్రామస్తులు సోషల్ మీడియా ద్వారా ఆందోళన నిర్వహిస్తుండటంతో జిల్లా వైద్య అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి గత 2 రోజులుగా గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందించారు. వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో గ్రామంలో 10 మందికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. స్పందించిన వైద్య అధికారి ప్రభుత్వ పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు నిర్వహించారు. మరికొంతమందికి పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించి జిల్లా అధికారులకు పంపినట్లు వైద్య అధికారి తెలిపారు.